ఆగు. ఇది నువ్వు నెయ్యరాదు, నా కాలేజీ టైం అవుతుంది. ఏ గిదేంది నాతో ఆటోలు అటు ఇటు దింపితే 500 వస్తాయి. అన్నా కాలేజ్ దగ్గర దింపుతుందా? నా సైకిల్ నాకుంది గాని నువ్వు గిది నెయ్యరాదు, నాయనకు కొంచెం ఆసరాగా ఉంటది కదా. నాతో కాదు, నేను పోతున్నా. అన్నా ఎన్నడు చెప్పిన మాట వినడు. స్వప్నమ్మా, ఏంది నాయనా, చాయ్ కూడా తాకుండా పొద్దున్నే ఏడికిపోయినావు? మామతో కలిసి సిరిసిల్ల పోయి సొసైటీ నెంబర్లను కలిసి వచ్చిన. కొంచెం సొమ్ము అడిగితే పాత బాకీ కట్టమంటాడు కానీ ₹1 ఇయ్యలే. మళ్ళాంటోడికి మద్దతు ఇయ్యరు కానీ పైసలున్నోడికి వంత పాడతారు బద్మాష్ గాండ్లు. ఇక మా జీవితానికి ఇంతే, మగ్గంలా మురిగిపోవాల్సిందే. నువ్వైనా బాగా చదువుకొని మంచి నౌకరీ తెచ్చుకో అమ్మా. అయినా నీకెందుకమ్మా గీ మగ్గం పనులు? నువ్వు కాలేజీకి పో, నీ దోస్తు నీకోసం గాడు ఎదురు చూస్తాంది. అట్లనే నాయనా. నాయనా అన్నం వండి పెట్టినా తిను. పోయేస్తా నాయనా, పోయేస్తా మామ. మంచిదమ్మా. జర పైలం బిడ్డ. ఆ ఇక రా, మన పని మనం చూసుకుందాం. పాటల పోటీ ఎప్పుడే? మార్చి 8 నాడు. ఎల్లుండేనే రవీంద్ర భారతిలా. తెలుగు మేడం అయితే నువ్వు ఎట్లయినా ప్రైజ్ కొడతావని చెప్తాంది. నాకు కూడా నమ్మకం ఉందే, కానీ మనం పల్లెటూరోళ్ళం, గా పట్నం వాళ్ళతో పాటల పోటీ అంటేనే కొంచెం భయంగా ఉంది. ఏం కాదే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్సే. ఏం రాజన్న, నా స్వప్నకి పెళ్లి చేయవా ఏంది? చెయ్యాలి. రోజులు బాగాలేవు రాజన్న. ఇవాళ రేపట్ల పిల్లలు మన మాట అయితే అస్సలింటలే. జర జల్దీ మమ అనిపించు. అబ్బా, పొద్దున్నుంచి తలకాయ నొస్తుంది. జర ఛాయ్ అన్నా పోయించు రాదే. అరే, కనీసం ఇంట్లోకి పిలిచి చాయ్ ఇద్దామంటే ఇంట్లో ఎవరున్నారే చాయ్ చేయనికే? వాడినేమో పెళ్లి చేసుకోమంటే సొంత ఆటో కొనేదాకా పెళ్లి చేసుకోనంటాడు. గా పిల్ల వండి కాలేజీకి పోతుంది, లేకపోతే తిండి కూడా ఇబ్బందే. ఏందో గా దేవుడు నీకు ఎట్లా రాసి పెట్టిండు. సరే పోయిస్తా. గట్లనే. పిల్లగానికి నౌకరీ లేదంట, పైగా ఆస్తులు కూడా లేవంట. ముందు పెళ్ళైతే గాని రాజన్న, మన పిల్ల అదృష్టంతో నౌకరీ గదే పడుతుందే. గంతేనంటావా? గంతనే కదా. సరే, గట్లనే కాని. నమస్తే. నమస్తే, మంచిగున్నారా? నమస్తే అమ్మా. నమస్తే. అవునరా, ప్రయాణం బాగా జరిగిందా? పర్వాలే. స్వప్న, అందరూ గాని అమ్మా, పెండోళ్ళు వస్తారు. అయిపోయింది నాయనా. తొందరగా రెడీ చేయవే, నాయన కోప్పడతాడే. నువ్వెక్కడికి? వాళ్ళు వచ్చినట్లుందే. పెండ్లి కొడుకు ఎట్లున్నాడో చూసి రావే. అబ్బా పోవే. ఇగో ఇదే మా ఇల్లు. మీకు దొరింట్లో విడిది పెట్టిన రాండ్రి. సరే. పిల్ల మంచిగుంటదా? చాలా మంచి పిల్లమ్మా. నాకొక్కడే కొడుకు, మమ్మల్ని మంచిగా చూసుకుంటదా? అబ్బా ఇది ఇంకా వస్తలేదు. మంచిగా చూసుకుంటదంటవా? మంచిగా చూసుకుంటది. నా కొడుకునేమన్నా అడిగేదుంటే అడుగక్క. ఉద్యోగం చేస్తున్నావా బాబు?
గదే పనులున్నమ్మా. గదే పనిలో ఉన్నావా? ఉమ్. మరి అమ్మాయిని మంచిగా చూసుకుంటావా? చూసుకుంటా. తీసుకోండి. కూల్ డ్రింక్. ఏమైంది? ఇంకా వస్తలేవు? అక్క ఎట్లున్నాడే? అబ్బా ఆశ. అబ్బబ్బా అబ్బా ప్లీజ్ చెప్పబ్బా. మస్తుగున్నాడే, సినిమా హీరోల కన్నా మంచిగున్నాడు. మరి చేసుకోనాని? చేసుకోవే, నీ అదృష్టం. అబ్బో సిగ్గా. అమ్మాయిని తీసుకుని రమ్మా. ఆ చిన్నాయన తీసుకొస్తున్నా. సురేష్, అమ్మాయితో ఏదన్నా మాట్లాడేదంటే మాట్లాడు. నీ పేరేంది? స్వప్న. ఏం చదువుకున్నావు? బీకామ్ ఫస్ట్ ఇయర్. అరే లేవరా పోదాం. ఏందిరా గట్ల చూస్తున్నావు? లెమ్మంటున్నాలే. ఎందుకు? లేవురా. ఏమైంది? లెమ్మన్నా కదా, లే. అరే ఆ, అక్క అక్క అరే ఏందే? ఎందుకు గుంజుకోపోతున్నావు? నువ్వెట్లున్నావు, గా పిల్ల ఎట్లుంది? మంచిగానే ఉంది కాదే? రేయ్ కర్రీగున్నది. ఏందిరో కళ్ళు తెరిచి చూడరా, నల్లగా. అరే వాళ్ళు చూస్తానులే. పుట్టే పోరగాంటే ఎట్లా పుడతారా? ఆడపోరి పుడితే పెళ్లి చేయనీకి సస్తావు. ఏ ఊకో, వాళ్ళు ఇంటులే. నాకైతే నచ్చలే. పైసా కట్నం ఇచ్చే దిక్కు లేదు. కొంపంతా చూడు ఎంత దరిద్రంగా ఉందో. పోదాంరా, రా. అరే ఆగమ్మా, నా మాటిను. మంచిగానే ఉంది కాదే? రేయ్ నాకైతే నచ్చలే. అరే వాళ్ళు చూస్తానులే. కళ్ళు తెరిచి చూడరా, పుట్టే పోరగాంటే ఎట్లా పుడతారా? పైసా కట్నం ఇచ్చే దిక్కు లేదు. ఊరికొచ్చిన కొంచెం ఊపిరి తీసుకొని. ఏమండి, మీరేమో అందంగా ఎర్రగా ఎత్తుగా ఉన్నారు. నేనేమో నల్లటి దాన్ని. మీ అంత చదువు లేదు, కానీ మీరు నాకు చాలా బాగా నచ్చారండి. మిమ్మల్ని జీవితాంతం పూలల్లో పెట్టి చూసుకుంటా. మీ పిల్లలకు తల్లినే. కడవరకు నీకు తోడుండి పసుపు కుంకుమలతో నీ చేతులనే కన్ను మూయాలని నా కోరిక.
గప్పుడే మంతనాలు మొదలైనయి. అమ్మా నాకు ఆ పిల్ల నచ్చిందమ్మా. నల్లగున్నా పట్నంలో ఉన్నోళ్ళకన్నా మంచిదమ్మా. పైగా నిన్ను పూలలో పెట్టి చూసుకుంటానన్నదమ్మా. వాళ్ళకున్నది నన్ను పొలంలో పెట్టి చూసుకుంటది. అయినా మనకు మాత్రం ఏముందమ్మా? పైగా నాకు నౌకరు కూడా లేదు. అమ్మా ఒప్పుకో అమ్మా. అమ్మా ఒప్పుకోవే. పిల్లా పాపలతో చల్లగుండండి. మంచిగుండండి. సుపుత్ర ప్రాప్తిరస్తు. చల్లగా ఉండండి. కంగ్రాట్స్ బాబు. స్వప్న మంచిగుండమ్మా. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా. ఊరుకో బిడ్డ. రా స్వప్న. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? స్వప్న అమ్మా ఇగో నా మొదటి నెల జీతం 12,000. ఆశీర్వదించమ్మా. ఇన్నేళ్లకు మన కష్టాలు తీరినాయి.
గొడ్డొచ్చిన వేళ కోళ్ళొచ్చిన వేళ అన్నట్టు నీ పెండ్లాం మన ఇంట్లో అడుగుపెట్టింది, నీకు నౌకరీ పడ్డది. పైసలు నాకెందుకు నాయనా? మీరిద్దరూ కలిసిమెలిసి మంచిగుంటే ఈ కట్టెకంతే చాలు. ఇగో ఈ పైసలు నీ పెండ్లానికియ్యి. మంచిగా పిల్లా జల్లలతో సల్లగుండుండ్రి. అమ్మా నువ్వే ఇయ్యమ్మా. ఇల్లెట్లా సంజాయించాలనో నువ్వే నేర్పు. రావే, ఇగో ఉమ్. అట్లనే బావా. ఏమండి ఆ, ఒకసారి ఇట్లా రండి. సురేంద్ర, ఇది మొదటి కాన్పు కదా, దాన్ని పదిలంగా చూసుకోవాలి. చూసుకుంటాం అత్త. స్వప్న ఏమైంది? ఎందుకు ఆ ఏడుపు? నేను పోను. నా కాన్ పోయేటప్పుడు నువ్వు దగ్గరనే ఉండాలి. అబ్బో నేను వస్తలే గాని ఇప్పుడు మీ అన్నతో పో బంగారు, లేకపోతే నన్ను అందరు బనాయిస్తారు. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఆ, 12 బిడ్డను కన. ఏం బాబు, అమ్మ రాలేదు? అమ్మకు పేయి బాగాలేదు, మందులు వాడుతాంది. గంతేనా? లేక మా మీద ఇంకా కోపం పోలేదా? ఏ గదేం లేదు మామ, స్వప్న పూర్తిగా అమ్మని మార్చేసింది. బంగారు కొండ, బంగారు కొండ. లాలు పోసుకుంటున్నారు బంగారు కొండలు. నవ్వులా చేస్తున్నాయా? నా బంగారు కొండకి సబ్బు పెట్టి స్నానం చేపిస్తున్నా. నాన్నా నా బంగారం. నా బంగారు కొండ నాన్నతో ఆచిపోదామా? ఓయ్, ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పుకో. గాయంత యాదికి లేదనుకున్నావా? ఈ రోజుకి మన పెళ్ళై 3 ఏండ్లు. శిక్ష పడ్డ రోజు ఖైదీకి గుర్తుండదా ఏంది? ఓయ్, నువ్వు ఖైదీవే, మ్హూ. నా కౌగిల్ల. వచ్చే పెళ్లి రోజు నాటికి ఇంకో బిడ్డను కనండ్రి. అమ్మా గట్ల బయటికి పోయి భోంచేసేద్దాందా? నేనెందుకు నాయనా, మీరు పోయి రండ్రి. ఏడికి పోతాన్రు? లూమిని పార్కు వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొస్తా, అన్నం వండకు. ఆ? ఆ,
పైలం బిడ్డ హ. మీ జంటను చూస్తాంటే నాదిష్టే తగిలేటట్టుంది. వంట చేయకమ్మా, నేను బిర్యానీ తీసుకొస్తా. ఉం? ఆ, దా. వెళ్తున్నాం అత్త. ఆ. వెంకటేశన్న, ఆ, ఆ, వెంకటేశన్న, ఆ, వస్తున్నా. హైదరాబాద్ పోతున్నా. సీన్గానికి బండిచ్చిన రాత్రి కీస్ తీసుకో. అరే ఎన్ని రోజులు పోతావన్నా హైదరాబాద్కి? ఏ రోజు లెక్కనే ఇప్పుడు పోతా. పుల్లారెడ్లో స్వీట్లు పూలు పండ్లు కొన్ని ఇచ్చి వచ్చుడేనే. అరే అయితే కానీ మీ బావ దావతేమన్నా ఏ ఇయ్యడా? గదేం లేదే. మా బావ గవాన్ని ఏం నడువై. మా బావ దేవుడు, మా చెల్లితోడిదే లోకం. అందుకే జర పరిశాన్ లేకుండా గిట్లున్నమే. మళ్ళీ చేస్తా. మా పిల్లలు గదేదో పార్కుకు పోయిండ్రయ్యా. అక్కడ బాంబులు వేసిండ్రంట. నా కాళ్ళు చేతులు ఆడతలేదు, గుండెలు కొట్టుకుంటున్నాయి సార్. లుంబిని పార్క్ వెళ్ళారా? అక్కడ గూగుల్ చాట్ లో బాంబులు పేలాయంట. అమ్మో, మీ వాళ్ళ దగ్గర మొబైల్ కూడా లేదు, ఎట్లా కాంటాక్ట్ చేయాలి? సారు నా గుండె దడదల్లాడుతుంది సారు. ఊరుకోండి ఊరుకోండి, చూద్దాం. అమ్మో, నాయనా, దేవుడా, ఏమైందిరా నాయనా? రా. ఏమైందే? ఏమైందే? నా కొడుకేడే? నా బిడ్డకేమైంది? నా బిడ్డకేమైంది? నా బిడ్డకేమైంది? వారు సురేష, మాట్లాడరా. ఓచుకోమ్మా, ఓచుకో. దేవుడా, ఎంత అన్యాయం చేశావయ్యా. అమ్మా ఊరుకోండి అమ్మా, ఊరుకోండి ప్లీజ్.
నిమిషం చూద్దాం. అయ్యో 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 అమ్మా. శవాన్ని దించితే మేము పోతాం సార్. కొంచెం ఆగు బాబు. ఆగు. ఏం మాట్లాడుతున్నావయ్యా? శవం దించడానికి ఇదేనో నీ సొంత ఇల్లు అనుకున్నావా? నాది. పీని కనిపించితే ఇల్లంతా మైలు పెట్టాలి. నేను ఒప్పుకోను. శ్రీనివాస్ గారు, ఈ సమయంలో ఆడవాళ్ళు ఇద్దరు ఎక్కడికి పోతారు? ఈ రాత్రికి దించనియండి. ఏం చేయాలో రేపు పొద్దున్న చూసుకుందాం. అదంతా నాకు తెలియదయ్యా. ఇదేనో నీ సొంత ఇల్లా? ప్లీజ్ అండి. కుదరదు. శ్రీనివాస్ గారు, దించడానికి ఇల్లేదు. ప్లీజ్ అండి, ప్లీజ్. లేదు. కొంచెం ఆలోచించండి. లేదు. నీ సొంత ఇల్లు అంటే మెహర్బానీ చేస్తున్నావు. ఈ ఇంట్లోకి ఇంతమంది కిరాయికి ఉంటారు తెలియదా? ప్లీజ్ అండి. హాస్పిటల్కి తీసుకోరి, ఇంకేమైనా చేసుకోరి. ఇక్కడ మాత్రం దించడానికి ఇల్లేదు. ఏమైందండి ఇక్కడ? బాంబ్ బ్లాస్ట్ లా మీ బావ చచ్చిపోయిండు. శవాన్ని దించితే మేము పోతాం సార్. ఆగవే బాబు, ఒక్క నిమిషం ఆగు, తొందర పెట్టక. సురేందర్, ఈ సమయంలో ఏం మాట్లాడాలో నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ ఇంటికి మగదిక్కు నువ్వే. ఏంది సార్? అదే, ఇంటి ఓనర్ ఏమో శవాన్ని దించొద్దంటున్నాడు, పోలీసు వాళ్ళేమో వెళ్ళిపోతామంటున్నారు. ఏం చేద్దామంటావు? నాకేం తెలుసు సార్, నా దగ్గర ఎక్కువ పైసలు కూడా లేవు సార్. డబ్బుల గురించి కాదు, మిగతా విషయాల గురించి ఆలోచించాలి. అయినా ఇంత అన్యాయమా సార్? ఈ టైంలో శవాన్ని నాయనకు తెలియకుండా. అది కాదు సురేందర్, అంత టైం లేదు. సురేందర్, బాంబు పేలుళ్లలో చనిపోయి పోస్ట్ మార్టం అయిన శవాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు. సురేందర్, నువ్వు ఒక్కసారి ఆలోచించు. బన్సిలాల్పేటకు తీసుకెళ్లి పని పూర్తి చేద్దాం. మనకి ఇంతే ప్రాప్తం అనుకుందాం. ఏమంటావు? మీ ఇష్టం సార్. ఊరుకో సురేందర్. చేసినవా అన్న? నా మొగుడిని పూడిచ్చేసినవా? ఈ సంబంధమే కావాలని పట్టుబట్టినందుకు నాకు ఈ గతి పట్టింది. ఏంది సారు? నా కొడుకు నిక్కెవరు సారు? నన్ను వదిలిపోతున్నావా నాయనా? మరేం చెయ్యాలి? రమ్మంటే వస్తలేవు. ఇక ఇక్కడ ఏం మిగిలింది మనకి? రామ్మ పోదాం. ఏం ముఖం పెట్టుకొని రావాలి నాయనా? గట్లట్టే ఉందమ్మా. మరేమనాలి నాయనా? అత్త దవాకర్లా, కొడుకు దవాకర్లా, మొగుడు కాష్టాల గడ్డల. ఎవరిని తీసుకొని రావాలి నాయనా? అత్తగారింటికి వస్తుంటే నువ్వేం చెప్పినావు నాయనా? అత్తను అమ్మలా చూసుకోమన్నావు, చూసుకున్నా. మొగుడిని దేవుళ్ళ పూజించమనం, పూజించిన. కొడుకుని ఎత్తుకుని వస్తుంటే పిల్లగాడి జాగ్రత్త అన్నావు, ప్రాణ లెక్క చూసుకున్నా. మరేమైంది నాయనా? నా మొగుడేడి, నా అత్తేది, నా కొడుకు ఏమైంది? నేనేం పాపం చేసిన నాయనా? నువ్వేం పాపం చేయలేదమ్మా. ఆ పాపిష్టి దేవుడికి నీ కాపురం చూసి కన్నుకుంటున్నట్టుంది. ఘోరకలంటే ఏందో అనుకున్నా. రాజన్న, ఇంత
ఇంత అన్యాయమా? అన్నా రాజన్న అన్నా జర ఊడ్చుకోరాదే. నేనైతే నిన్ను ఇట్లా చూసుకుంటూ ఉండలేనమ్మా అన్నుంటాడు. ఏమైంది? కిరాయి 3 నెలలైంది. ఏమైందమ్మా? 3 నెలల కిరాయి బకాయి పడ్డది. చూస్తున్నావు కదయ్యా, గవర్నమెంట్ వాళ్ళు ఏదో పైసలు ఇస్తారంట, అవి రాగానే ఇస్తావు. ఏం సమస్య చేస్తురా? వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, మీరు ఎప్పుడు ఇస్తారు? అసలు చావింటికని కిరాయిలు కూడా వస్తలేరు, మీరేమో కిరాయి కూడా కడతలేరు. నాకు కిరాయి వద్దు, ఏమొద్దు. బకాయిలు కూడా మాఫీ చేస్తా, వెంటనే ఖాళీ చేయర్రి. దరిద్రపు సంత. గట్లనకయ్యా, కొడుకును పోగొట్టుకుని కుమిలి కుమిలి పోతున్నావు. అయ్యా ప్రభాకర్ సారు, నువ్వైనా చెప్పయ్యా, మేమెక్కడికి పోవాలి? ఇద్దరం ఆడోళ్ళం. పిల్లగాడు మూసిన కన్ను తెరవక దావకాల్లో పడున్నాడు. జర చెప్పండి అయ్యా. కొంచెం దయ చూపండి ప్లీజ్. ఆ ఆడవాళ్ళిద్దరు ఎక్కడికి పోతారు? మానవతా దృక్పథంతో ఆలోచించండి. పోనీ ఆ 3 నెలల అద్దెతో నేను కడతాను. 3 నెలల కిరాయి సరే, ప్రతి నెల నువ్వే కడతావా? కట్టనికి డబ్బులు కట్ల మూలుగుతున్నాయని తానా? పోనీ పైనున్న సర్వెంట్ క్వార్టర్స్లో ఒక రూమ్ వాళ్ళకి ఇస్తారా ప్లీజ్? ఈలోగా వాళ్ళకి ఏదో ఆధారం చూపిద్దాం మనందరం. ప్లీజ్ శ్రీనివాస్, ప్లీజ్. సరే, నువ్వు చెప్తాన్నావు కాబట్టి ఒప్పుకుంటానా. కిరాయి కట్టకపోతే మాత్రం ఖాళీ చేయిస్తా. ఏం కంగారు పడకండి అమ్మా, మీకు ఆధారం చూపించే బాధ్యత నాది. శ్రీనివాస్తో నేను మాట్లాడతాను, మీరేం వర్రీ కాకండి. అట్లాగే అయ్యా. గిదేందే గింత ఎత్తులా? గీ కమరలో ఒక్కళ్ళం కూడా పట్టం, ముగ్గురు ఎట్లుంటమే? అది రోగిష్టి పోరంతో. మరేం చేస్తాం వద్దా? ఏదో సర్దుకోవాలి. నా కొడుకు నిన్ను చేసుకున్నప్పుడే సర్దుకోవటం నేర్చుకున్నా. ఇంకెంత నరకం అనుభవించాలో, ఎన్ని పాటలు పడాలో. Hello, Papai Fertility Center. How can I help you? Hi, how do you do? You are Mr. Yes, I am Jack. My wife Namaste, Susan. madam. I already made my details. I arranged everything for you. Dr. Sravanti will check and guide you further. Please come. She is Dr. Sravanti, our Hi. surrogacy specialist. He is Mr. Jack. Hi. Hello. She is Susan. Hello. They are from US. Okay, I will take leave. She has completed more than 1,000 procedures successfully. You are in good hands. Don't worry. Okay? Okay. Okay. Please be seated. How was your journey? Fine, thanks. Now, let me see your history. You are married for 10 years and she is not conceived once. That is bad. No problem. Both of you are healthy. But she is not being conceived because of some problem in uterus. We have sorted out this type of problems and you can have your child.
but it takes some time. You should be patient. Okay. In the meantime, we will search for a suitable surrogate mother. We will select a suitable one for you. Then you have to talk to Mr. Prabhakar. Mr. Prabhakar, please come. ఏమైంది? పరీక్షలు చేశాను. మ్మ్. వాళ్ళకు అద్దెకు ఒక తల్లి గర్భకోశం కావాలంట. మిస్టర్ ప్రభాకర్ will arrange for a surrogate mother. You discuss with him the financial matters. Once you finalize the surrogate, we will start the procedure. Good luck and good day. థ్యాంక్ యూ. కమ్ లెట్ us go. Okay. Budget is not a problem. We are willing to pay $10,000 to $20,000 for a surrogate. But we want a healthy, strong and beautiful woman. Oh, that's a good amount. We will give you a good surrogate mother and a baby then. బబ్లు, బజ్జో నాన్న, బజ్జో, బజ్జో, బజ్జో. పాపిష్టి దాన్ని ఎంత పడుకలు వచ్చింది. ఏమైంది? స్వప్న ఏడుస్తుంది. బబ్లీకి జ్వరం పొద్దుట్నుంచి బాగాలేదు. వాంతులు విరోచనాలు. దురదృష్టం కాకపోతే పిల్లలు లేక మనం ఏడుస్తుంటే ఉన్న పిల్లాన్ని కాపాడుకోలేక తను ఏడుస్తోంది. స్వప్న, ఏంది సారు? బాబుకు ఆరోగ్యం బాగలేదంట కదా, రేపు హాస్పిటల్ తీసుకెళ్దాం. నువ్వేం వరీ కాకు స్వప్న, గట్లనే సారు. ఓకేనా? అలాగేనండి. MRI రాశాను. డాక్టర్, ఈవినింగ్ ఫైనల్ చేద్దాం. అలాగే. ఏమన్నారు సారు? రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం పద. హలో, ఎవరు సార్ ఆమె? ఈ అమ్మాయి స్వప్న మా ఇంట్లో పనిచేస్తుంది. పాపం మొన్న మధ్యనే ఆమె భర్త లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు. పిల్లలు లేని మాకు వాడే ముద్దు మురిపాలు. అదే బాంబ్ బ్లాస్ట్లో వీడు కూడా షాక్ గురయ్యాడు. జైస్వాల్ గారికి చూపిస్తే MRI స్కానింగ్ చేయించమన్నారు. అలాగా? ఏమో, బబ్లు పరిస్థితి మాత్రం సీరియస్గానే ఉన్నట్టుంది. ఏం పర్లేదు, బీ కూల్. ఓకే. హాయ్. హలో. హాయ్. ప్లీజ్ వెయిట్ ఇన్ మై రూమ్. స్వప్న, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు కొంచెం పనుంది. రిపోర్ట్ సాయంత్రం పట్టుకొస్తాను. బాబు జాగ్రత్త, ఆటోలో వెళ్ళు. గట్లనే సార్.
పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. రోజు రోజుకి క్రిటికల్ అవుతోంది. అప్పుడే 3rd స్టేజ్ లక్షణాలు, వాంతులు, విరోచనాలు అన్నీ బయటపడుతున్నాయి. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే సిచ్యువేషన్ విల్ బి అవుట్ ఆఫ్ హ్యాండ్స్. వాట్ విల్ బి ది ఎక్స్పెండిచర్ ఫర్ ది ఆపరేషన్ సార్? ఎనీవేర్ బిట్వీన్ 5 to 8 lakhs. They are penniless, doctor. Can we bring them under Arogyasri? I have already talked to the concerned. But this disease is not in the list. So, we are helpless. She has seen so much of tragedy in her life, sir. But what can I do, Prabhakar? I will talk to the management. If you do it for free, I will ask them to reduce the fees, doctor. Come on, Jay. Do something. She's a poor lady. I will also contribute something. మీకు అర్థం కావడం లేదు. నా ఫీజు ఎంత అనుకుంటున్నారు అసలు? జస్ట్ 50,000 rupees. ఐఎమ్ రెడీ టు డూ ఇట్ ఫర్ ఫ్రీ. ఇంకా స్పెషలిస్టులు, థియేటర్, మెడిసిన్స్ ఇవన్నీ కలిపి మినిమం 5 లక్షలన్నా కావాలి. ఆరోగ్యశ్రీలో దీనికోసం అవకాశం ఉంటే బాగుండేది. ఎన్నో రకాల జబ్బులకు వర్తించే ఆరోగ్యశ్రీ దీనికి అప్లికబుల్ కాకపోవడం నిజంగా స్వప్న దురదృష్టమే. ఐఎమ్ సారీ గైస్. సారు, బబ్లు పరిస్థితి సీరియస్గానే ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. ప్రభుత్వం ఏమో చేతులెత్తేసింది. ఆరోగ్యశ్రీ కూడా వర్తించదంట. హాస్పిటల్ వాళ్ళు ఏదో కొంత తక్కువ చేస్తారు కానీ అయినా ఇంకా 5-6 లక్షలు ఖర్చు అయ్యేటట్టుంది. 5 లక్షలు? స్వప్న, విజయ్ పట్టుకో. అంత డబ్బు తన దగ్గర ఎక్కడుందండి? అదే విషయం ఆలోచిస్తున్నాను. డాక్టర్ స్రవంతి ఒక ఉపాయం చెప్పింది. రేపొద్దున స్వప్నం తీసుకెళ్లి మాట్లాడతాను. ఊరుకో స్వప్న, ఊరుకోమ్మా. నువ్వు ఊరుకో స్వప్న ప్లీజ్. మేమందరం ఉన్నాం కదా, ఏదో ఒకటి చేసి బబ్లుని కాపాడుకుందాం, సరేనా? ఊరుకో స్వప్న, ఊరుకోమ్మా. అత్త, నీ మన్మునికి పానం బాగలేదు. డాక్టర్కి చూపిస్తే పెద్ద ఆపరేషన్ చేయాలంటుండ్రు. 5-6 లక్షల దాకా ఖర్చవుతుందంట. వామ్మో, గన్ని పైసలు మన దగ్గర ఎక్కడున్నాయి? ఒక్క పూట తింటే ఇంకో పూట పస్తన్నట్టు గడుపుతున్నాం. మరెట్లనే? సర్కారోళ్ళు ఆరోగ్యశ్రీనో ఏదో ఇస్తారంట కదనే? ఈ రోగానికి అది పని చేయదట అత్త. అంతా నా కర్మ. బాంబులలో మేమిద్దరం సచ్చినా బాగుండు. వాడు పోయి మీరు పోయినాక నేను మాత్రం ఎందుకే? పోనీ మీ నాయన్ని అడగరాదే? ఎక్కడైనా తెచ్చి ఇమ్మను, మెల్లమెల్లగా తీరుద్దాం. గాయన దగ్గర గన్ని రూపాయలు ఉంటాయా అత్త? ఉంటాయని కాదే, మీ అన్ననో వాళ్ళనో వీళ్ళనో అడిగి చూస్తాడు. గీ పట్నంలో మనకొక పైస కూడా అప్పు పుట్టదే. ఉన్న ఊర్లా అన్నా దొరుకుతదేమో, అడిగి చూడరాదే, తప్పేముంది? గంతేనంటవా? మరి నేను బసవాపురం పోనా? పొయ్యి రావే. గింత అన్యాయం చేసిన దేవుడు కొంచెమైనా దయ చూపడానే. అత్త, మరి బబ్లును? వాణ్ణి నేను చూసుకుంటానే. వాడెట్లయినా ప్రభాకర్ సారింట్లా టీవీ చూసుకుంటూనే ఉంటాడు. రాత్రికి నా దగ్గరికి తెచ్చుకుంటా. విజయమ్మని అడిగి ఛార్జీలకు పైసలు అడిగి తీసుకుందాం. అత్త, నువ్వు కూడా రా, అమ్మని అడుగుదాం.
ఎట్లనే? నాకు తెలియదా బిడ్డ, నువ్వు నాకు పుట్టిన దానివి. నీకు పుట్టినోని కోసం నా దగ్గరికి వచ్చినావు. చూసినవా, ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు. మీ అన్నకేమో ఇంకా బచ్చా కాయాలే. వాని ఆటో, వాన్ తిండి, వాన్ తాగుడు తప్ప గింత బాధ్యత కూడా లేదు. సొసైటీలో అడిగి చూస్తా, కానీ నమ్మకం లేదు. పాత బాకీ కట్టమని ఇజ్జత్ తీస్తుండ్రు. మళ్ళా 5 లక్షలంటే ఏమో. అయినా సరే జోలి సాసి అడుగుతా. జీవితాంతం కడుపు కట్టుకునన్నా అప్పు తీరుస్తానని బతిమలాడుతా. నువ్వేం గుబులు పడకు బిడ్డ, గా భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. చూడన్నా మీ నాయనకి ఎంత పని చేసిండ్రు. ఎందుకు ఇట్లా చేసినావు అన్న? నాయనకి పోలీసులు దించొద్దన్నారే. అయ్యో ప్రాణాలు ఎందుకు సొసైటీలో బాగా పడ్డాడు. అప్పులోళ్ళు మస్తు సతాయిస్తున్నారు. రాత్రి వరకు బాగానే ఉండే, కలిసి సాయి తాగినాం, కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం. తెల్లారే పాడికి ఇట్లా అయిపోయాయి. ఎంత పని చేసినవే. మామా ఏమున్నది నాయన నేత కార్మికుల జీవితాల్లో. పిల్ల చూస్తే మొగుడు పోయి ఉండబోసే, నువ్వేమో పెళ్లి చేసుకోకపోతే సొసైటీ గోల్డ్ ఇజ్జత్ తీసిండ్రు. ఇవాళ రాజన్న, రేపు మర్నాడు ఇంకో మల్లన్న. సిరిసిల్ల కాదిది, మాలాంటి నేత కార్మికుల తక్షశిల కాదు, శిక్షశిల. బిడ్డ కోసం వచ్చినాం, తండ్రిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న బాబు పేరు బబ్లు, వయసు 2 ఏళ్ళు. లుంబిని పార్క్ బాంబేలుల్లో తండ్రిని కోల్పోయి 3 నెలల నుంచి జీవోత్సవంలో కాలం గడుపుతున్నాడు. తిండి తిప్పలేవు, నరకయాతన. 2 నెలల పాటు ట్రీట్మెంట్ ఇప్పించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆరోగ్యశ్రీ వర్తించదని డాక్టర్లు చెప్తున్నారు. తిండికి గడవని తల్లి ఏం చేయాలి? దయగల దాతలు ఎవరైనా ఉంటే బబ్లు కేర్ ఆఫ్ స్వప్న అని క్రింద స్క్రోల్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ నంబర్కి విరాళాలు పంపొచ్చు. ఇప్పుడు స్వప్న విన్నపం. మంచిగా జరుగుతున్న మా కాపురంలో బాంబులు పేలి నా భర్త చనిపోయిండు. జీవనాధారం లేదు. నా భర్త వారసుడైన కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నా కన్న తండ్రి కూడా అప్పులోళ్ళ బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు వేరే దారి లేదు. పెద్ద మనిషి చేసుకొని దాతలు ఎవరైనా కరుణిస్తే నా కొడుకు బాగుపడతాడు. నా జీవితానికి అర్థం దొరుకుతుంది. వాడికి ఏదైనా అయితే నేను
బ్రతుకుండడం కూడా వృధా. బస్వాపూర్ నుంచి చూశావా విజయ, స్వప్న జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఎట్లా బిడ్డ, తిండి తిప్పలేక ఎన్ని రోజులు పస్తులుంటావు? నువ్వు గిట్లుంటే పోయిన మీ నాయన తిరిగి వస్తాడా చెప్పు? ఏందోనే, గా దేవుడు మన మీద పంతం పట్టినట్టుంది. నా కొడుకుని తీసుకుపోయిండు, నీ కొడుకును కూడా తీసుకుపోయేటట్టుంది. అయ్యొత్త గట్లనకు, నీ కాలు మొక్తా. ఏం చేసేలా సరే నా కొడుకును బతికించుకుంటా. నాకు మాత్రం వాడు బతకాలని లేదానే. ఉన్న ఒక్కస మీ నాయన, అది కూడా బాయా. ఏం చెయ్యాలో ఏవో. పోనీ గా ఇంటాయన్ని అడుగుదామానే? గాయన్న ఇంటి కిరాకి ఇజ్జత్ తీసేటాడు, మనకి సాయం చేస్తాడంటవా? గీ సమాజంలో ఒంటరాడదాన్ని బతికే గంత తప్పదు బిడ్డ. నేనడిగితే అసలే కాదంటాడు. నువ్వైతే కొడుకు కోసం అడిగినట్టుంటది. పో బిడ్డ, ఒక్కసారి పొయ్యి అడుగు. బాబుకి ఆరోగ్యం బాగలేదన్నా, పెద్ద ఆపరేషన్ చేయాలంటుండ్రు. 5 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. నువ్వేదైనా సాయం చేస్తే నా కొడుకు బాగుపడతాడన్నా. 5 లక్షలా? 10-20 అంటే సరే గాని 5 లక్షలు ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? అట్లా చూడకన్నా, పైసలు ఉత్తగానే వస్తాయా? చెల్లెల్లాంటి దానివని నువ్వే అంటివి కదన్నా. చెల్లెల్లాంటి దానివనలే, చెల్లెలు వయసులో ఉన్నదానివన్నా. అయినా ఈ రోజుల్లో సొంతోళ్ళే అత్యాచారాలు చేస్తుంటే ఇదే లెక్క. నీకిష్టమైతేనే, బలవంతం లేదు. బలాత్కారం అస్సలే చేయను. నీకిష్టమైతే చెప్పు, 10 మంది కలిసి ఆపరేషన్ చేపిస్తాం. పాపాత్ముడా, చెల్లెల్లాంటి దాన్నని ఇప్పుడు నా మీదనే మోజు పడతావా? ఇంకా 10 మందికి తారుస్తావా? పురుగులు పడి చేస్తావరా? బబ్లు ఆరోగ్యం గురించి మనం ఏదో ఒకటి చేయకపోతే స్వప్న ఆ ప్రయత్నం మళ్ళీ చేస్తుందేమని నాకు భయంగా ఉంది. పోనీ ఆ విదేశీ కపుల్కు స్వప్నను సరగేట్ మదర్గా అరేంజ్ చేస్తే ఎట్లా ఉంటుంది? మరి స్వప్న ఒప్పుకుంటుందా? మన ఇద్దరం కలిసి ఒప్పిద్దాం, ఏమంటావు? ముందు ఆమెకు టెస్ట్ చేయించండి. ఓకే. ఆమె ఓకే అయితే ఆ తర్వాత మనం మాట్లాడదాం. ముందే ఆశ చూపడం ఎందుకు? దట్స్ ఎ గుడ్ ఐడియా. రేపే ఆమెను తీసుకెళ్తాను. డాక్టర్ స్రవంతి టెస్ట్ చేస్తుంది. ఓకే అయితే స్వప్నకి విషయం చెప్దాం. సరే. స్వప్న లే, నువ్వు వెళ్ళి సార్ని పంపించు. అలాగేనండి. డాక్టర్, షీఈస్ ఫైన్. ఓకే. ఇప్పుడిక ఆమెను ఒప్పించాల్సిన బాధ్యత మీది. నేనా? అవును. స్త్రీలకు సంబంధించిన ఇట్లాంటి విషయాలు నేను చెప్తే బాగుంటుందా? అయితే మీరు మీ మిస్సెస్తో మాట్లాడి స్వప్నను కన్విన్స్ చేయించండి. ఓకే, దట్స్ ఫైన్. ఏమైంది సారు? డాక్టర్ ఏం చెప్పింది? విజయ చెప్పు. స్వప్న,
బబ్లుకొచ్చిన జబ్బు మామూలు జబ్బు కాదు. వెంటనే ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ జైస్వాల్ చెప్పారట కదా. అవునమ్మా, అంతా నా కర్మ. వాడికేమన్నా అయితే నేను కూడా బతుకునమ్మా. మీరేదన్నా చేయండమ్మా. లేమ్మా, ఏంటిది? అసలు 1,00,000 2,00,000 అయితే మాకున్నవన్నీ అమ్మేయినా బబ్లుని బాగు చేయించుకునేవాళ్ళం. కానీ 5 లక్షలు మా తల తాకట్టు పెట్టినా తేలే. ఒక మార్గం ఉంది, కానీ నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వు చూస్తేనేమో పల్లెటూరు దానివి. నా కొడుకు కోసం ఏమైనా చేస్తానమ్మా. జీవితాంతం మీకు సేవ చేస్తానమ్మా. అదేంటంటే అది చెప్పండమ్మా. నా ప్రాణం ఇచ్చైనా సరే నా కొడుకు ప్రాణాలు నిలబెట్టుకుంటానమ్మా. ఏమండి మీరు చెప్పండి. స్వప్న, నువ్వు ప్రయత్నించావు, డబ్బులు దొరకలేదు. మేము చాలా ఆలోచించాం, ప్రయత్నించాం, కానీ ఏం లాభం లేదు. ఇప్పటికి ఒక మార్గం దొరికింది. విజయ్ నీకు ఆ విషయం చెప్తుంది, విను. అది నువ్వు నా ప్రాణం ఇచ్చైనా సరే. నువ్వు చెయ్యాల్సింది నీ ప్రాణం తీసుకోవడం కాదు, ఒక జీవికి ప్రాణం పోయడం. అంటే నేనేం చేయాలమ్మా? నువ్వు ముందు కూర్చో, కూర్చో చెప్తాను. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను. మన ఆస్పత్రికి విదేశాలకు చెందిన ఓ దంపతులొచ్చారు. ఆమెకు గర్భకోశంలో సమస్యల వల్ల పిల్లలు కావడం లేదు. వాళ్లకేమో తమ రక్తం పంచుకు పుట్టిన సొంత బిడ్డ కావాలనుంది. ఎవరైనా వాళ్లకు బిడ్డని కనిస్తే డబ్బులిస్తారు. అంటే ఆమె అండాన్ని, భర్త శుక్రకణాన్ని ల్యాబ్లో కలిపితే పిండం తయారవుతుంది. ఆ పిండాన్ని ఎవరైనా తమ గర్భంలో దాచుకుని నెలలు నిండాక సంతానాన్ని కనిస్తే వారి కోరిక నెరవేరుతుంది. దీన్ని కృత్రిమ గర్భధారణ అంటారు, సరోగసి అని. అంటే నేను విధవనయ్యుండి ఆ బిడ్డను కనాలా? చచ్చా, అంతకన్నా చావేనయ్యో. నీకు అక్కలాంటిదాన్ని నేను చెప్తున్నాను కదా, ఇదేం తప్పు కాదు స్వప్న. నీ కొడుకు కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు, వాళ్ళు కన్నబిడ్డ కోసం అల్లాడుతున్నారు. అది కాదు స్వప్న, నీకు నీ బాబును కాపాడుకోవడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నువ్వెన్నెన్నో ప్రయత్నాలు చేశావు, చివరికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. ఈ పని వల్ల నీ వంశం వాళ్ళ వంశం రెండూ నిలబడతాయి. తప్పేలా అవుతుంది? ఆలోచించుకో స్వప్న, తొందర ఏం లేదు. కానీ ఒక్క విషయం, ఈ పని నువ్వనుకున్నట్లు పాపం కాదు, పవిత్రమైంది. ఒక తల్లి మాత్రమే చేయగలిగిన అపూర్వమైన త్యాగం. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో మాకు పిల్లలు లేరు. పోనీ నీకా పని కష్టం అనిపిస్తే చెప్పు, నేను బిడ్డను కనిస్తాను. ఆ డబ్బుతో బబ్లుని బాగు చేయించుకుందాం. అమ్మా, ఎంత మాట అన్నారు. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుందమ్మా. మీరెందుకు? నా బిడ్డ కోసం నేనే మరో బిడ్డను కట్టాను. అమ్మా, మీరు చెప్పే మాటల వల్ల నేను సమాధానపడినా మా అత్తని ఎలా ఒప్పించాలనో ఏమో, ఎంత యుద్ధం చేయాలనో ఏమో. అసలు ఒప్పుకుంటుందో లేదో. చిచ్చి పాపిష్టిదానా, నీకిదేం పోయే కాలమే? మన ఇంటా వంట లేదు. అవ్వా, నలుగురు ఇంటే ఏమనుకుంటారన్న సిగ్గు కూడా లేదానే? ఇంత నీచమైన పని
సానది కూడా చేయదే. ఇంకొకసారి ఈ ముచ్చట తెచ్చినావంటే నరుకుతాముండా. ఏమో గదంతా నాకు తెలియదు. ఒకవేళ సాని పని చేస్తే ఒక్క రోజులో 5 లక్షలు వస్తాయంటే గా పనితో నా కొడుకు ప్రాణంతో ఉంటాడంటే గా దానికి కూడా నేను సై అంట. చూసిన వారే సురేశ, ఈ ముండ చేస్తున్న పని. నువ్వే గనక బతికుంటే ఈ ముండన్న మాటకి ఇక్కడికే నరికి పోగులు పెట్టేటోడివి. ఏమైందమ్మా? అబ్బో, ఏమీ తెలవనట్టు నంగనాచిలా ఏమైందమ్మా అని అడుగుతున్నావు. నువ్వే కదా దాన్ని ఇట్లాంటి పాపిష్టి పని చేయమని బోధించినావు. చూడు, సార్ని గనక ఒక్క మాట అన్నావంటే మర్యాదగుండేది. సారు దేవుడు, సారే గనక లేకుంటే నా కొడుకు కొడుకు పాపిష్టోడు గాడు పుట్టి నా కొడుకును పొట్టన పెట్టుకున్నాడు. అవే మాటలమ్మా. పాపం కొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటే ఏ తలైనా చూస్తూ ఊరుకుంటుందా? చూస్తూ ప్రాణాలు బలివ్వమంటావా? పోవయ్యా, నా కొడుకే గనక. నీ కొడుకే గనక బతుకుంటే నాకు ఈ కర్మే పట్టేది కాదు. ఒకవేళ ఆయనే బతుకుంటే తన కొడుకు కోసం నేను చేస్తున్న ఈ పనిని చూసి నెత్తులు పెట్టుకుని పూజించేటోడు తెలుసా? అయినా నేను పడుపు వృత్తి చేసి కడుపు తెచ్చుకోవడం లేదు. కడుపు పంట కాపాడుకోనీకి గడుపు దాడుతున్నా. అయినా నేను నిన్నడిగి ఈ పనికి పోతలేను. ఇంటికి పెద్దదానివి కదా, బిడ్డలాగా నన్ను కడుపులో పెట్టుకుంటావని విషయం చెప్పిన గంతే. నువ్వేమో నీ బుద్ధి చూపించినావు. సారు, నేను రెడీ. నా కొడుకుని కాపాడుకోనీకి నేను ఈ దునియా మొత్తం ఎదిరిస్తా. వాడు బతికితే గంతే చాలు. నా బతికెంత సారు. తొందరపడకు స్వప్న, ఆమె పాత తరానికి చెందిన వ్యక్తి. కొంచెం మెల్లగా చెప్పి చూడు. సారు, మీరు దేవుడు సారు. నేను ఊర్లో పుట్టిందాన్నే. నాకు కూడా ఆచారాలంటే ప్రాణం. అయితే గవన్నీ నా కొడుకు ప్రాణాల ముందు బలాదూరు సారు, బలాదూరు. పెండ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా మా అత్త పడనీయలే. నల్లగున్ననని కట్నం వెయ్యలేమని వంకలు పెట్టింది. మా ఆయన దేవుడు సార్. పట్నంలో మంచి సోకులు చేసుకునే అమ్మాయిలు వద్దని నేను అడగంగానే మా అత్తతో కొట్లాడి నన్ను చేసుకున్నాడు సారు. కానీ ఆ భగవంతునికి దయలేదు, ఆయన తీసుకుపోయిండు. మరి గాయనికి పుట్టిన కొడుకుని నేను కాపాడుకోవద్దా సారు? చెప్పండి సారు, మీరు పెద్ద మనుషులు కదా, చెప్పండి సారు, చెప్పండి. సర్కారు వాళ్ళు మద్దతు చేస్తలేరు. టీవీలో కూడా కొంగు శాసి అడిగినా లాభం లేదు. మరేం చేయాలి సారు? నేనేం చేయాలి? ఇంకో తల్లికి బిడ్డను గణిస్తే తప్పు కాదని మీరు చెప్తిరి, విజయమ్మ చెప్పే. మరిగా పనికి మనసు రాయి చేసుకుని ఒప్పుకుంటే మా అత్త ఏమో మాటలు మాట్లాడుతుంది. నా గర్భ శోకం కన్నా ఈ గర్భ కోసం ఏమన్నా గొప్పదా సారు? చెప్పండి. గింత ఎంగిలి పడరాదే. పడుకోరాదే బిడ్డ.
రాత్రి ఎట్లా పడుతుంది? నా కొడుకు ప్రాణం గాల్లో దీపంలా కొట్టుకుంటుంటే నన్ను మన్నించు బిడ్డ, ముసల్దాన్ని. నన్ను మట్టిలో కలపాల్సినోడు నా కళ్ళ ముందే మట్టిలో కలిసిండు. బతికినన్ని రోజులు ఇక బతక నువ్వు చెప్పినట్టే గాని ఎవడేమనుకుంటే మనకేంది? నా మనవడు బతికితే నాకంతే చాలు. వాడి చేతుల కన్ను మూత. నా మాటలేం పట్టించుకోకమ్మా. దామ్మా, కొంచెం ఎంగిలి పడవే. పొద్దున్నే ప్రభాకర్ సార్తో దావకానకు పోదు గాని కోపంలా గాసార్ను కూడా తిట్టినా ఏమనుకున్నాడో ఏమో. మనసులో పెట్టుకోవద్దని రేపొద్దుని చెప్తా. దామ్మా, దాయే, నా మాటను. పెద్దదాన్నే శాదత్వం ఎక్కువ, ఏం చేయను. అమ్మా, మా అత్త కూడా ఒప్పుకుందమ్మా. నేను రెడీనే అమ్మా. నిజమా? అయితే సార్తో చెప్తాను. నిన్న విదేశీ జంటకు పరిచయం చేస్తారు. వాళ్లకే నువ్వు బిడ్డని కనివ్వబోతున్నావు. ఒక్కసారి వాళ్ళు ఒప్పుకుంటే పని ప్రారంభించొచ్చు. ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకోవాలనా? నన్ను చూసి వాళ్ళు ఒప్పుకుంటారమ్మా? తప్పకుండా ఒప్పుకుంటారు. నీకేం తక్కువ? అమ్మా, ఒక్క విషయం. వాళ్ళు ఒప్పుకుంటే వెంటనే డబ్బిప్పిస్తే బబ్లుకి ఆపరేషన్ చేయిస్తానమ్మా. గా తర్వాతే గీ పని మొదలు పెడతా. అమ్మా, గీ సాయం చేసి పెట్టండి అమ్మా. అదేం భాగ్యం, అలాగే చేద్దాం. నువ్వేం దిగులు పడకు. బబ్లూకి బాగయ్యాకే ఈ ప్రొసీజర్ మొదలు పెడదామని ప్రభాకర్ సార్ చెప్తారు. అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండు. ఏం దేవుడమ్మా? నా మొగుడిని చంపి నన్ను విధవని చేసిన దేవుడా? నా కొడుకుని జీవోత్సవంలా చేసి నా బతుకుని బజారుపాలు చేసిన దేవుడా? అప్పులు కట్టలేకపోతే మా నాయన్ని పొట్టను పెట్టుకున్న దేవుడా? నేను దేవుణ్ణి నమ్మనమ్మా. మనుషులే దేవుడి కన్నా గొప్పోళ్ళు. మీరు దేవుళ్ళు. ప్రభాకర్ సారు దేవుడు. చివరకు రాక్షసులా నన్ను రాచి రంపాను పెట్టిన మా అత్త కూడా మనసు మార్చుకుని రాత్రి దేవతలా మాట్లాడింది. మీరంతా దేవుళ్ళమ్మా. ఇంకే దేవుడు లేడు. నాకు వేరే దేవుడే లేడు. స్వప్న, తప్పు స్వప్న. మా అందర్నీ నీకు సాయం చేయమని పురిగొల్పింది ఆ దేవదేవుడే. కష్టాల కొలిమిలో కరిగినప్పుడే బంగారం లాంటి జీవితం సాధ్యం అవుతుంది. నువ్వు అంతే. She's Swapna. Namaste. Mother to a child of 2 years. She lost her husband in bomb blast. She's ready to surrogate. She's not beautiful and she's so weak. Please search for another one. We will wait in Mr. Prabhak's room. Let's go, Jack. ఏమైందమ్మా? దేవుడున్నాడన్నావు, సాయం చేస్తాడన్నావు. ఏమైంది? స్వప్నాన్ని వద్దంటున్నారు వాళ్ళు. ఏం కాదమ్మా, మనం వెళ్ళి మాట్లాడదాం. రండి డాక్టర్. Jack, don't accept her. They are trying for our money. Wait. వాట్ హ్యాపెండ్ మిస్టర్ ఆండర్సన్?
Swapna is a good surrogate mother. Yes, Mr. Anderson. She will give a good baby. Sorry, please don't force us. She is so weak. She lost her husband in bomb blast. She is not good. Don't say like that, Mr. Anderson. She's in need of money. Her son is on deathbed. Your money will help her to get him operated. Please, Jack. Please think over it. So you won't help her with our money? You are more interested in her welfare than our opinion. We are going to complain to management. Oh God, what should we do? సారు ఆగు, వెయిట్ చేయి. सर डायरेक्टर साहब आप दोनों को बुला रहे सर. आते जाओ. You have to go to Dr. Chaitanya. She is doing for you procedure. I'm not. We are sorry, we could not sleep all the night. How would we be blessed with a child if we don't help somebody in need like Sapna? Jesus helped us to change our decision. We want Sapna as our surrogate mother. Really? Are you sure? Yes, please call Swapna. Hello? ఏమంటున్నారు? వాళ్ళ మనసు మార్చుకున్నారు. స్వప్నను ఓకే చేశారు. Really? Yes. Yeah. Yes. Oh, thank you. Thank you, Susan. అత్త మళ్ళొకసారి ఆలోచించు. నువ్వు ఒకదానివి ఇక్కడ ఎందుకత్తా? అసలే నీ పెయ్యి బాగలేదు. టయానికి గోళీలు అన్నం తినాలే. ఏమైతుంది? పోతే పాడం పోతుంది అంతేగాని నేను మాత్రం ఈ ఘోరం చూడలేను. నువ్వు ఇంకొకళ్ళ బిడ్డని కడుపులో మోసుకుంటూ తిరుగుతుంటే నాకెట్లుంటుంది చెప్పు? నాకు సురేషే గుర్తుకొస్తాడు. నా కొడుక్కి ద్రోహం చేసినట్టు అనిపిస్తాంది. అత్త నాకు మాత్రం ఇది ఇష్టమా? తొలిసారి కడుపుతూ ఉన్నప్పుడు మా ఆయన నన్ను ఎట్లా చూసుకున్నాడు? కింద కాలు మోపనీయలే. నాకు మాత్రం గవన్నీ గుర్తురావనుకున్నావా? కానీ ఏం చెయ్యాలి? నిజమే బిడ్డ, నీ తప్పు లేదు. ఈ పనికి నేను ఒప్పుకున్నాకనే నువ్వు సిద్ధపడ్డావు. అయినా నన్ను మన్నించు. నా మనసు సమాధానం పడతలేదు. నీ కడుపులా వేరే వాళ్ళ బిడ్డను ఊహించలేను. నేను ఇక్కడనే ఉంటా. కలో గంజో తాగి దినాలు గడుపుతా. బిడ్డను గని వాళ్ళకిచ్చి నువ్వు వచ్చేదాకా బతుకుంటే సంతోషమే. లేదంటే మాత్రం నువ్వు నా శవాన్ని చూసేదానికి కూడా రావద్దు. నా మీదుంటే స్వప్న
Come here, Bablu, come here. come sit here. See who is there. See. Come here, come. Bablu, He's come. Naughty boy. నమస్తే మేడం. Namaste. మేడం వాళ్ళకి నమస్తే చెప్పు. How are you? How is your health? And here are some money for you for monthly checkup and for the baby.